వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు మరి ఏదైతే ఈ గవర్నమెంట్ రాకముందు వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి అధికారులకు వచ్చారు. వృద్ధులకు వితంతులకు ఇప్పుడు 2,000 ఉంటే 4,000 చేస్తామన్నారు. వికలాంగులకు 4,000 ఉంటే 6,000 చేస్తామని అధికారులకు వచ్చారు. అధికారులకు వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా అసెంబ్లీలో మాట్లాడకపోవడం, ఎక్కడ కూడా వికలాంగుల పట్ల మాట్లాడకపోవడం, ప్రభుత్వం వికలాంగుల పట్ల ఒక మొండి వైఖరి వహిస్తున్నది. మరి ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో, ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో మరి ఇలా ఆ హామీని ఎందుకు విస్మరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి గతంలో మీరు మేము ఉద్యమాలు చేసిన సందర్భంలో అనేక సందర్భంలో మీరు వచ్చి మాకు వాగ్దానాలు చేసిరు. మేము అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లు వేస్తామని చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్లు వేస్తలేరు. అదే ఉన్నది. ఏదైతే 1 తారీఖు నుంచి పింఛన్లు ఇవ్వాల్సింది ఉండిపోయి ఇవాళ 1 తారీఖు మొదలుకుంటే 30 తారీఖు వరకు ఏ రోజు కూడా ఆసరా పెన్షన్లు వస్తాయో ఇలా ప్రజలకు అర్థమైతలేదు. ఇలా వికలాంగులు దివ్యాంగులందరూ ఆ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి అదే సందర్భంలో ఇవాళ వికలాంగుల సంక్షేమ శాఖను సపరేట్గా చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా స్వయం ప్రతిపత్తిగా లేక మళ్ళీ మా సంస్థను మళ్ళీ స్త్రీ సంక్షేమ శాఖలనే ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నది. అంటే ఇది వికలాంగుల పక్ష నిర్లక్ష్యం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. 2016 చట్టం స్పష్టంగా చెప్పింది, అన్ని రాష్ట్రాలలో 2016 చట్టం అమలు చేయాలని చెప్పింది. కానీ తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఈ వికలాంగుల చట్టాన్ని అమలు చేయడం లేదు. కారణం ఏంటంటే ఈ వికలాంగుల పట్ల నిర్లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓటు వేసేటప్పుడు మాత్రం ఇళ్ళకి వచ్చి వాళ్ళు కుర్చీలేసి మరి ఓట్లు వేసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సీట్లో కూర్చున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పట్ల ఇంతవరకు ఇలా వికలాంగులు రోడ్ల మీదకి వచ్చిందంటే ఒక్కసారి గవర్నమెంట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా VHPS ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ నెల నుంచి మాకు పెన్షన్లు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.